ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేసుకుంటూ డిసెంబర్ 1వ తారీఖు నుండి జనవరి 1వ తారీఖు వరకు గల మీనరాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను. మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నటువంటి 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, రేవతి నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు కలిపి మీనరాశిగా చెప్పబడుతోంది. మీనరాశి వారికి ప్రారంభములుగా ఇది తృతీయమందు రాహువు, డిసెంబర్ 5వ తారీఖు వరకు అష్టమమందు ఉన్నటువంటి కుజుడు 5వ తారీఖు నుంచి నవమ స్థానంలోకి మారుతున్నారు. అదేవిధంగా నవమ స్థానంలో రవి, కుజ, బుధ, కేతు, లాభమందు ఉన్నటువంటి రాజ్యమందు ఉన్నటువంటి శుక్రుడు, లాభమందు ఉన్న శనైశ్వరుడు, వ్యయమందు ఉన్నటువంటి గురుడు. ఒక రకంగా నవమ స్థానమందు చాతుగ్రహ కూటమి కొంత మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. పిత్రార్జితాన్ని అమ్మవలసినటువంటి పరిస్థితి, లేదా పిత్రార్జితం వల్ల కొంత చిక్కులు పడేటువంటి ప్రమాదం, కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తండ్రి ఆస్తి విషయంలో కానీ, తండ్రి వలన కానీ, తండ్రి చేసేటువంటి నిర్ణయాల వల్ల కానీ, లేదా ఫోర్ ఫాదర్స్ పిత్రార్జితం తల్లిదండ్రులు లేదా పెదనాన్నలు, బాబాయిలు వీళ్ళ వల్ల జరుగుతున్నటువంటి పరిస్థితుల వల్ల కానీ కొంత ఈ నెలలో ఇబ్బంది పడేటువంటి అవకాశం కనపడుతోంది ఎక్కువగా. కానీ ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా తృతీయమందు రాహువు, లాభమందు శని మిమ్మల్ని కాసేస్తారు. అందరూ మీ పని అయిపోయింది, మీ పిత్రార్జితం దెబ్బతింది, లేదా మీరు రాంగ్ స్టెప్ పడింది, ఏదో ఇబ్బందుల్లో పడిపోయారని అందరూ అనుకున్న టైంలో అనూహ్యంగా రాజకీయంగా, అంటే వాక్చాతుర్యం వల్ల లేకపోతే మీ యొక్క తెలివితేటల వల్ల ఒక రాజకీయం జరిగినట్టుగా ఒక ఓవర్ నైట్ మీ తెలివితేటలతోటి, తల్లిదండ్రుల యొక్క సలహా సంప్రదింపులతోటి ఎంతో పెద్ద గొడవ జరిగిపోతుంది అనుకున్నది చాలా సింపుల్గా మీ యొక్క తెలివితేటలతో దాన్ని మార్చేస్తారు. మీ వాక్ వల్ల అంత మ్యాజిక్ జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. అంటే ఇంతకాలం పడిన టెన్షన్ మొత్తం ఒక్కసారిగా తీసేస్తారు. అయ్యో పొరపాటు అనుకున్నాం, మనకు చాలా మంచి జరిగింది ఇతని వల్ల అని అదే వ్యక్తులు మిమ్మల్ని ఆ క్షణం వరకు తిట్టిన వ్యక్తులే ఒక్కసారిగా మిమ్మల్ని పొగడడం మీకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అయితే ధన విషయంలో, స్వార్జిత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అకారణంగా అది ఎవరినో నమ్మి డబ్బులు పెడితే అది వక్రగతి పట్టేటువంటి ప్రమాదం కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. సోదరి స్థానాలు అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులకి బ్రహ్మాండంగా ఉంది. మీ కష్టం ఫలిస్తుంది. మీరు కష్టపడితే చాలు. మీరు కరెక్ట్గా మీరు చదువుకున్నవే ఎగ్జామినేషన్లో వస్తాయి. ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా మీరు రాయగలుగుతారు. మీ అంచనాలను ఫలించి దానికి తగ్గట్టుగా ఎగ్జామినేషన్లో ప్రిపేర్ అయిన వాళ్ళకి బాగా కష్టపడితే చాలు మీకు అది అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడిపోయినట్టే. వ్యాపారస్తులకి శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. ఎందువల్లంటే వ్యయమందు గురుడు, ధనం ఖర్చు ఎక్కువగా ఉంటుంది. స్పెక్యులేషన్ మాత్రం లాభించదు పొరపాటును కూడా. ఎందుకంటే నవమస్థానము భాగ్యస్థానము అనుకూలంగా లేదు. ఏదో శనైశ్వరుడు లాభమందు ఉన్న శని భగవానుడు ఏదో మీకు కలగజేస్తే గురుడు కూడా వేయంలో ఉండడం వల్ల అవి మీ రాంగ్ స్టెప్ ఎక్కువ అంచనాలు వేసేసి ఇందులో 10 పెడితే 100 రూపాయలు వస్తాయి, లేదా టైం బాగుందని స్పెక్యులేషన్లో మీ షేర్స్ కొనేస్తే అవి మీ అంచనాలను తారుమారు అవి రేట్లు తగ్గిపోయి దెబ్బతినేటువంటి ప్రమాదం కనబడుతుంది. కాబట్టి స్పెక్యులేషన్ అసలు లాభించదు. జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఉద్యోగస్తులకి పని ఒత్తిడి పెరుగుతుంది, కానీ మంచి పేరు సంపాదించుకోగలుగుతారు. సమర్థవంతంగా
లీడర్షిప్ క్వాలిటీస్, మీలో ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ బయటపడతాయి. దానివల్ల ఆఫీసులో మీరు ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా చలామణి అవుతూ ఉంటారు. ప్రతిదీ కూడా మీ దగ్గరికి వచ్చి ఆగుతూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా ఆ దిశగా మీరు అడుగులు వేస్తారు. సంఘంలో మీరు మీ యొక్క కార్యాలయంలో మీరు పనిచేస్తున్న చోట ఒక విజయాన్ని సాధించగలుగుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వ్యవసాయదారులకి శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. లాభాల దిశగా అడుగులు వేయిపోయినప్పటికీ కూడా నష్టాలు అయితే పొరపాటును కూడా రావు. ఎంతో కొంత లాభంగానే ఉంటుంది, కానీ నష్టం అయితే రాదు. కాబట్టి భయపడవలసినటువంటి పని లేదు. వ్యాపారస్తులకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు మాత్రం అంచనాలను మించిపోతూ ఉంటాయి. కాబట్టి ఆ దిశగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఆరోగ్యం చాలా బాగున్నది. డిసెంబర్ 5వ తారీఖు నుంచి ఇంకా కుదుటపడుతుంది. అష్టమ రవి యొక్క ప్రభావం తగ్గిపోతుంది. కాబట్టి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. భయం లేదు. రక్షణ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి సమయం. మీరు అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మంచి మీ యొక్క నిర్ణయాల వల్ల దేశానికి మంచి జరుగుతుంది, మీ చుట్టుపక్కల వాళ్ళకి మంచి జరుగుతుంది, ఏమాత్రం సందేహం లేదు. కానీ ఆరోగ్య విషయంలో కానీ అంచనాలు వేసే ముందు మాత్రం కానీ ఇతర వ్యక్తుల్ని, మీ యొక్క ఎనిమిని అంచనాలు వేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అదేవిధంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకి చాలా జాగ్రత్తగా ఉండాలి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు చేయకండి. వ్యయమందు గురు భగవానుడు ఉన్నాడు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆ దిశగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి తప్ప భాగ్యస్థానం కూడా అంత స్పీడ్గా లేదు. కాబట్టి ఒక ఇంత ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేటప్పుడు మీ అంచనాలకి ఒక నెల అవసరమైతే ఒక నెల లేట్ అయినా భయం లేకుండా ఉండేలాగా ఆ ఫ్లెక్సిబుల్ మార్జిన్ మనీని పెట్టుకుని ఆలోచన చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయాణాలకి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకైతే ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. మీ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది. వీసాలకి అగ్రిమెంట్లు అవుతాయి. ఖచ్చితంగా ఆ దిశగా మీకు అడుగులు పడతాయి. విద్యార్థులు విదేశాలకు కనుక ప్రయత్నం చేసుకుని విద్య కోసం వెళ్ళేటువంటి వాళ్ళకైతే ఈ నెలలో శుభకరంగా ఉంది. గట్టి ప్రయత్నం చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఆ దిశగా అడుగులు పడతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా గతించినటువంటి 3 నెలలుగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గురు భగవానుడు ఒక్కరే మైనస్లో ఉన్నారు తప్ప మిగతా అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. నవమ స్థానంలో చతుర్గ్రహ కూటమి పట్టింది. అది అంత అనుకూలం కాకపోయినప్పటికీ కూడా శని భగవానుడు మీకు యోగిస్తారు. ప్రతినిత్యము కూడా దక్షిణామూర్తి కవచాన్ని పారాయణ చేసుకోండి, లేకపోతే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. గురువారం రోజున పంచామృతాలతో పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుని మమ చంద్రలగ్నవశాత్తు గోచార వేదవశాత్తు ద్వాదశ స్థాన స్థిత బృహస్పతి గ్రహదోష పరిహారార్థమని చెప్పి సంకల్పం చెప్పించుకుని శనగలు దానం ఇవ్వండి. రావి చెట్టుకి ప్రతినిత్యము కూడా రావి చెట్టుకు ప్రదక్షిణం చేస్తే చాలా మంచిది. లేదా గురువారమైనా ఖచ్చితంగా రావి చెట్టుకు ప్రదక్షిణం చేయండి. మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణుమూర్తయ అగ్రస్య శివరూపాయ వృక్షరాజాయితే నమః అనే మంత్రం చెప్పుకుంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయండి. కనీసం ఒక 27 ప్రదక్షిణాలైనా చేయండి రావి చెట్టుకి. శనగలు బెల్లంలో కలిపి రావి చెట్టు మొదట్లో వేయండి. దత్తాత్రేయుడికి శనగల ప్రసాదం తయారు చేయించి నైవేద్యం చేయించండి. బాబా గుళ్ళో అయినా సరే ప్రసాదం చేయించి నలుగురు భక్తులందరికీ కూడా మీ చేతులతో పంచిపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. గురువార నియమాలు చేయండి. ఏది ఏమైనప్పుడు కూడా ఆలోచించి నిర్ణయాలు చేయండి. నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటూ విజయపదంలో మీరు ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవదత్త. శుభం భూయాత్.